ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శివాయ గురవే నమః. నవగ్రహ దేవతా వరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లబోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి నవంబర్ నెల 2023 యొక్క ఫలితాలను మనం చూసుకుంటే అండి, మాస ఫలితాలని ప్రధానంగా ఈ యొక్క నెలలో జరిగినటువంటి గ్రహస్థితి మీకు ఇన్ని రోజులు కూడా జన్మస్థానంలో ఉన్నటువంటి రాహువు వ్యయస్థానంలోకి మారడం. అయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారం వల్లను మీకు కలిగేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే కనుకను, ముందుగా వృత్తి ఉద్యోగ పరంగా మనం పరిశీలించుకుంటే కనుకను, వృత్తిపరంగా ఇన్ని రోజులు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి పని భారం ఏదైతే ఉంటుందో అండి, అది కొంతమేరకు తగ్గేటువంటి అవకాశాలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుందండి. ముఖ్యంగా ఎవరైతే కనుకను లాయర్ రంగ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి వారు ఉన్నారో, అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఉన్నారో, వారికి అన్ని విధాలుగాను ఈ యొక్క సమయం చాలా అనుకూలంగా మారబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు పని భారం పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఎందుకంటే వ్యయస్థానంలోకి రాహు రావడం వల్లను మీ యొక్క పని ఒత్తిడి నిరంతరంగా ఉంటుంది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసేటువంటి వారికి మాత్రం కీలకమైనటువంటి మార్పులు యొక్క నెలలో ఉండబోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారు మాత్రము తగు జాగ్రత్తలు అయితే కనుక ప్రధానంగా ఈ యొక్క నెలలో తీసుకోవాలండి. అనవసరమైనటువంటి ఆర్థిక విషయాల్లోనూ గొడవలు వచ్చేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతున్నాయి. అయితే 12వ స్థానంలోకి రాహు మారడం వల్ల ఏంటంటే కనుక ఆకస్మికమైనటువంటి ధన నష్టం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారస్తులు ఏంటంటే కనుక పెట్టేటువంటి పెద్ద పెద్ద పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో మాత్రం కొంతమేరకు జాగ్రత్తను వహిస్తూ ఆ యొక్క వ్యవహారాలను ముందుకు తీసుకెళ్ళడం అనేటువంటిది మీకు ఎంతో శ్రేయస్సును కలగజేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను విదేశీ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు చిక్కు సమస్యలు, అంటే ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఉంటాయి కదండి, ఈ యొక్క వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం కొంతమేరకు కీలకమైనటువంటి విషయాల్లోనూ ఇబ్బంది కలిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా ఇక్కడ కనపడుతుందండి. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం అన్ని విధాలుగా బాగుంటుంది. పని ఒత్తిడి పెరిగినప్పటికి కూడాను అవకాశాలు అయితే కనుకను మీ వైపే కనుక మక్కువ చూపెట్టేటువంటి అవకాశం అయితే కనుక సుస్పష్టంగా ఇక్కడ కనపడుతుందండి. విద్యార్థుల వ్యవహారం గురించి మనం మాట్లాడుకుంటే కనుక విద్యార్థులకు ఇక్కడి నుంచి కూడాను విద్యా విషయాల్లో కూడా అన్ని విధాలుగా బాగుంటుందండి. మునపడబడినటువంటి ఆ యొక్క మానసికంగా కానీ లేకపోతే ఏకాగ్రత విషయాల్లో కానీ ఏదైతే కనుక మీరు ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా తొలగిపోతాయి. విద్యార్థులకు మాత్రం మంచి ఏకాగ్రత పెరిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. జన్మస్థానంలో గురువు ఉన్నప్పటికి కూడాను విద్యా విషయాల్లోనూ పెద్ద ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవి కూడా ఉండవు. కాబట్టి పోటీ రంగ పరీక్షల్లో కానీ లేకపోతే కనుకను ఈ యొక్క పెద్ద పెద్ద విద్యా విషయాల్లోకి ఎప్పుడైతే కనుక మీరు ప్రయత్నాలకు ముందడుగు వేస్తున్నారో వాటిలన్నింటిలో కూడాను మీరు సద్వినియోగమైనటువంటి ఫలితాలను అయితే కనుక సుస్పష్టంగా చూడగలుగుతారు. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక విదేశీ విద్య, విదేశీ యానం, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికి మాత్రం కొంతమేరకు ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అయితే కనుక కనపడుతూ ఉన్నదండి. ఆ విషయాన్ని గమనించవచ్చు.
ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం మాట్లాడుకుంటే గనక, కుటుంబ వ్యవస్థ పరంగాను కొంతమేరకు ఈ యొక్క సమయంలోనూ ఎక్కువగా ఏవైతే గనక ఆస్తి తగాదాలు, కోర్టు సమస్యలు ఉన్నాయోండి, వాటి పరంగాను ఇబ్బంది మాత్రం పడాల్సినటువంటి పరిస్థితి సుస్పష్టంగా కనపడుతుందండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దానివల్లను అనవసరమైనటువంటి ఆర్థిక నష్టాలను మాత్రం మీరు చవి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే గనక కనపడుతుందండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు అయితే గనక ఈ యొక్క సమయంలో మీకు ఎంతో మేలును చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే మీ యొక్క తండ్రి గారి తరపున ఉండేటువంటి బంధువుల యొక్క ఒత్తిడి మాత్రము ఈ యొక్క సమయంలో మీ కుటుంబ వాతావరణం మీద బాగా ఉండబోతుంది అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి విషయం. ఇక ప్రేమ జీవనం గురించి మనం గమనించుకుంటే గనకను ప్రేమ జీవనం అయితే గనకను చక్కగా ఉంటుందండి. మీరే కొంచెం మూర్ఖంగా, మొండిగా ప్రవర్తించేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి, ఆ మార్పును చేసుకోండి. సాత్వికంగా మీ యొక్క ప్రేమ జీవనాన్ని కొనసాగిస్తే గనక, మీరు మంచి ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించగలుగుతారు. ఇక ఆరోగ్య వ్యవహార విషయాన్ని గమనించుకుంటే గనక, ఆరోగ్య స్థితి బాగుంటుందండి. కానీ ఆలోచనలు మాత్రం వెంబడిస్తూ ఉంటాయి. నిరంతరం గూడాను ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి టెన్షన్స్ మాత్రం బాగా తీసుకుంటారు. అనవసరమైనటువంటి రిస్కులు చేయకండి ఈ సమయంలోనూ. అది మీకు ఎంతో హాని చేస్తుంది. అకాల భోజనం, అకాల నిద్ర అనేటువంటిది బాగా ఇబ్బంది పెడుతుంది ఈ సమయంలో. వ్యయ రాహు వల్లను దురలవాట్లు ఉన్నటువంటి వారు మాత్రం ఈ యొక్క సమయంలోనూ అనవసరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతూ ఉన్నది. ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక ఇందాక చెప్పాం కదండి, ఆకస్మికమైనటువంటి ధన నష్టం. అది ఏ రూపంలో వస్తుందో తెలియదు. మనకి హాని జరగదు కానీ ఆర్థిక పరంగా మనల్ని దెబ్బతీస్తుంది. అది ఏ రకంగా అయినా అవ్వచ్చు. కుటుంబ సభ్యులకు ఏదన్నా ఆపరేషన్లు వంటివి జరగచ్చు. లేకపోతే గనకను ఏదన్నా కేసులు వంటి విషయాల్లో గానీ, ఇలా ఏ రకంగా అయినా సరేను ఆర్థిక నష్టమైతే గనక, ఆకస్మికమైనటువంటి ఆర్థిక నష్టమైతే గనక సుస్పష్టంగా కనపడుతుంది. మొండిగా నమ్మి ఎవరిని గూడాను డబ్బుతోటి వ్యవహరించేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. అది మీకు ఎంతో నష్టాన్ని వాటిల్లో చేసేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కానీ ఆదాయపరంగా చూసుకుంటే గనక మునుపటి కన్నాను కొంచెం ఆదాయ మార్గాలైతే గనక పెరిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఎందుకంటే గురుచండాల యొక్క ప్రభావం తగ్గింది కాబట్టి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానంగా మునుపటి కన్నాను వేగంగా పనిచేసేటువంటి తత్వాన్ని కూడాను మీలో మీరు గమనించవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే గనకను కొంతమేరకు మునుపటి కన్నాను కొంతమేరకు ఉపశమనం అయితే గనక ఖచ్చితంగా మేషరాశి వారికి ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఈ యొక్క నెల ఏందంటే గనకను ప్రధానంగా జరిగేటువంటి యొక్క గ్రహణ ప్రభావం మొన్న 28వ తారీఖు జరిగినటువంటి గ్రహణ ప్రభావం అయితే గనక మేషరాశి వారి మీద ఈ యొక్క నెలలో అయితే గనక ఇంపాక్ట్ అయితే గనక చూపెట్టబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ అంటే గనక అస్తవ్యస్తమైనటువంటి స్థితి అయితే గనక ఉంటుంది. అంటే ప్రతి విషయంలో కూడా ఒక క్లారిటీ అనేటువంటిది ఉండదు. ఎందుకు మార్పు వస్తుందో తెలియదు. ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోవాలనేటువంటి ఆలోచన విధానం అనేటువంటిది సుస్పష్టంగా మీ మదిలో ఉండదు. ఆ పరంగా కొంచెం స్ట్రగుల్ అవుతారే తప్ప మిగతా పరంగా చూసుకుంటే మునపటి కన్నా ఇప్పుడు కొంతమేరకు మేషరాశి వారికి ఉపశమనం లభించిందనే మాట సుస్పష్టంగా మనం మాట్లాడుకోవాలి. ఇక మేషరాశి వారు ఏ విధమైనటువంటి దైవారాధన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు యొక్క నెలలో మీకు కలుగుతాయంటే గనక ఎక్కువగా దత్తనామస్మరణం చేసుకోవడం మీకు చాలా మంచిదండి. ఈ యొక్క సమయంలో ఏంటంటే గనక మేడి చెట్టు దగ్గరను గురువారం నాడు చక్కగా ప్రదక్షిణాలు చేసి మేడి చెట్టు మొదల్లోనూ నీరు పోసి ఆ నీరు శిరస్సును చల్లుకోవడము, అక్కడ ఆవునేది దీపారాధన వెలిగించడము, వీలుంటే మేడి చెట్టు నీడలోనే కూర్చునేసి దత్తస్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి శుభఫలితాలను కలగజేస్తుందండి. అనునిత్యము కూడాను ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని చాంటింగ్ చేసుకోండి చాలు. ఎందుకంటే గురుబలం ఎంత మీకు ఇంక్రీజ్ అవుతే గనక అంత త్వరగా మీ యొక్క జీవితంలో కలిగేటువంటి ప్రతిబంధకాల నుంచి మీరు బయటపడగలుగుతారండి. లేదు దత్తాత్రేయ స్వామి వారు కాకపోయినా సరే బాబా వారి యొక్క దర్శనం కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలగజేస్తుందండి. గురువారం నాడు మీ దగ్గరలో ఉన్నటువంటి బాబావారి యొక్క దేవాలయంలోనూ ధునిలో నవధాన్యాలు సమర్పించండి. ధునికి చక్కగా ఓం కర్మధ్వంసినే నమః అనేటువంటి యొక్క చిన్న మంత్రాన్ని జపించుకుంటూ చక్కగా ధుని చుట్టూ కూడాను 11 ప్రదక్షిణాలు చేయండి. బాబావారికి స్వీట్లను కానీ లేకపోతే అరటిపళ్ళను కానీ సమర్పించండి. ఎల్లో కలర్ పూలను కూడాను స్వామివారి యొక్క పూజా నిమిత్తం సమర్పించండి. తద్వారా కూడాను మంచి శుభ ఫలితాలు అయితే కనుకను
మీ యొక్క జీవితంలో ఉంటాయండి. గురువారం నాడు కానీ వీలుంటే కనుక రోజు కూడాను బాబా వారి యొక్క చాలీసా పారాయణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ నెలలో కలిగేటువంటి ప్రతిబంధకాలు వీడి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణాన్ని చేసుకోవడం కూడాను మీ రాశి వారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశి వారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా, రాశి పరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మజాతకాన్ని పరిశీలించి మీకు ఉన్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.